హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ ఇయ్యడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో, ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనము తులసమ్మకు ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ ఉండే ప్లేస్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి తులసి కోటను ఎక్కడైతే పెడుతున్నామో అక్కడ ఎంచక్కా పసుపు నీళ్ళతో మంచిగా అయితే అలికి పెట్టుకొని, ఆ తర్వాత ముగ్గు పిండితో చిన్న ముగ్గు అయితే వేసుకోవాలండి. పసుపు కుంకుమలతో కూడా అలంకరణ చేసుకొని ఆ తర్వాత తులసి కోటను అక్కడ అయితే పెట్టుకోవాలి. తులసి కోటకు పసుపుతో మంచిగా అలంకరణ చేసుకోవాలి. పసుపు రాసేసి మొత్తము బొట్లు కూడా పెట్టుకోవాలి. కుంకుమ బొట్లతో కూడా పెట్టుకోవాలండి. సో, ఆ తర్వాత ఈ రోజున క్ష క్షాదశి క్షీరాబ్ది ద్వాదశి రోజున 365 ఒత్తులు కూడా మనం వెలిగించుకుంటే తులసమ్మకు దగ్గర చాలా మంచిదండి. సో, అందుకనేసి నేనిక్కడ వెలిగించుకుందామనేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. కింద కాకుండా ఫస్ట్ ఒక పీట తీసుకొని ఆ పీటను కూడా ఎంచక్కా మంచిగా వాటర్‌లో శుభ్రం చేసుకున్నాండి. ఆ తర్వాత పసుపు రాసేసుకొని, బియ్యం పిండితో ముగ్గు వేసేసుకొని, పసుపు కుంకుమలతో మంచిగా అయితే అలంకరణ చేసుకున్నాను. ఆ తర్వాత ముందుగానే ఆవు నెయ్యిలో పెట్టుకున్న ఒత్తులను ఒక ప్రమిద తీసుకొని, ఆ ప్రమిదకు కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు బొట్లయితే పెట్టేసుకొని అందులో అయితే పెట్టానండి. ఈరోజు ఉసిరి దీపం కూడా పెట్టుకున్నా కూడా చాలా మంచిది. సో, అందుకనేసి నేను ఉసిరి దీపం కూడా పెట్టానండి. సో, మంచిగా పీటను బాగా అలంకరణ చేసుకొని పూలతో అందుకు అలంకరణ చేసుకొని, ఇక్కడ తులసమ్మ దగ్గరైతే చిన్న అలంకరణగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉన్నాయండి. సో, అందుకనేసి అక్కడైతే ఒక ఫెస్టివల్ వైబ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్‌నైతే అరేంజ్ చేశాను. చాలా అంటే చాలా బాగా అయితే డెకరేషన్ అయితే చేశానండి. నాకున్నంతలోనే సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. సో, నేను పీట మీద పెట్టాను కాబట్టి డైరెక్ట్‌గా ఉసిరి కాయను పెట్టకుండా ప్రమిదలు తీసుకొని కొత్తవండి, వాడకుండా ఉండే ప్రమిదలైతే తీసుకొని ఆ ప్రమిదలలో ఉసిరికాయనైతే పెట్టుకున్నాను. ఆ తర్వాత పువ్వొత్తులుంటాయి కదా! వాటిని పెట్టేసుకొని, ఆ రోజు తులసమ్మకు ఎదురుగానే దీపారాజన అయితే చేసుకున్నానండి. 365 ఒత్తులైతే వెలిగించుకున్నాను. ఎందుకంటే, మనం ఈ సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వలన మనం ఇంట్లో దీపం పెట్టుకోకుండా ఉంటాం కదా! సో, అందుకనేసి ఈ రోజున అంటే ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు కానీ, ఏకాదశి రోజు కానీ, ఇలా క్షీరాబ్ది ద్వాదశి రోజు కానీ, పౌర్ణమి రోజున కానీ 365 ఒత్తులు మనం వెలిగిస్తాం కదా! ఇందుకేనండి మనం ఎటువంటి కారణాల చేతైనా సంవత్సరంలో ఏదో ఒక రోజు కొన్ని సందర్భాల్లో ఇంట్లో దీపారాజన అనేది చెయ్యం కదా! అందుకనేసి 365 రోజులు కాను 365 ఒత్తులతో మనం దీపమైతే వెలిగించుకుంటాము. ఈ దీపాన్ని దేవుని రూమ్‌లో కానీ, తులసమ్మ దగ్గర కానీ వెలిగించుకుంటే చాలా మంచిదండి. సో, అలాగే ఉసిరికాయలతో కూడా దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. సో, అందుకనేసి నేను లాస్ట్ ఇయర్ కూడా తులసమ్మ దగ్గర ఇలా తులసమ్మ పూజ రోజు 365 ఒత్తులతో దీపం అయితే వెలిగించుకున్నాను. సో, అందుకనేసి ఈ ఇయర్ కూడా అలాగే నేనైతే చేసుకుంటున్నాను. సో, కార్తీక మాసంలో తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు కళ్యాణం చేస్తే ఆ మహావిష్ణువు అనుగ్రహం అయితే పొందుతామండి. ఈ తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు ఈరోజైతే పూజ చేసుకోవచ్చును. నాకు ఉసిరి చెట్టు అనేది అవైలబుల్ లేదండి. సో, అందుకనేసి లేనప్పుడు మన దగ్గర ఉంటే ఉసిరి చెట్టు లేకుండా కృష్ణయ్యనైనా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చునండి. వ్రతంలాగా అయినా చేసుకోవచ్చును, పూజలాగానే చేసుకోవచ్చును. కొంతమందికి వ్రతాలు ఉంటాయి కదా! సో, మాకైతే లేదు. అందుకే నేను సింపుల్‌గా పూజలాగానే చేసుకున్నాను. సో, కార్తీక మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. వృధాన ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నట్లు పురాణాలైతే చెబుతున్నాయి. సో, అందుకే ఈ రోజున తులసిని వధువుగా భావించి అలంకరణ అయితే చేస్తాము. మహావిష్ణు స్వరూపంగా ఉసిరి చెట్టుని భావించి అలంకరణ అయితే చేసుకొని మంచిగా తులసి కళ్యాణం అనేది చేస్తాం.
చేస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి రోజు సూర్యాస్తమం అయిన తరువాత పాల సముద్రంలో యోగ నిద్రలో నుంచి లేచిన శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతోనూ శ్రీ మహాలక్ష్మితో కలిసి బృందావనానికి వచ్చి ఒక ప్రతిజ్ఞ అయితే చేస్తాడండి. అది ఏమిటంటే, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వమునులతోనూ దేవతలతోనూ కూడిన బృందావనంలో తాను వేచి ఉన్న సమయంలో లక్ష్మీదేవితో కూడి తులసితో పూజ అయితే తులసి పూజ చేస్తారు. తులసి కథను వింటారో, భక్తితో దీపదానం అయితే చేస్తారు కదా, అలా దీపదానాలు భక్తితో పూజలు చేస్తారు కదా, వారికి సర్వ పాపాలు తొలగి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం అయితే కలుగుతుందని వ్యాస మహర్షి ధర్మరాజుతో అయితే చెప్తాడండి. ఏకాదశి రోజున ఉపవాసం చేసి ద్వాదశి పారాయణం చేసుకొని ద్వాదశి రోజు సాయంత్రము సూర్యాస్తమం అయిన తర్వాత ముందుగా గణపతిని అయితే పూజించుకోవాలి. ఆయనకు పసుపు కుంకుమలతో అక్షంతలు వేసేసుకొని మంచిగా పూజ అయితే ముందు గణపతికి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత తులసి చెట్టుకు, ఉసిరి చెట్టుకు మనము లక్ష్మీదేవిగా శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించి కళ్యాణం అయితే చేసుకోవాలండి. ఉసిరి చెట్టు కోసం అనేసి లేని వాళ్ళైతే కృష్ణునైనా కూడా పెట్టుకొని పూజ అయితే చేసేసుకోవచ్చును. చాలామంది ఉసిరి చెట్టు, పెద్ద చెట్టు ఉంటుంది కదా, అలా కొమ్మలు తుంచుకొని వచ్చి తులసమ్మ చెట్టు దగ్గర అయితే అలా పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉంటారు. సో అలా అయితే తుంచుకొని వచ్చి అయితే పెట్టుకోవద్దండి. ఉసిరి చెట్టు లేకపోయినా కూడా మహావిష్ణు విగ్రహం కానీ కృష్ణుడు విగ్రహం కానీ ఉంటే అలా పూజ అయితే చేసుకోవచ్చునండి. సో అందుకనేసి ఇదైతే తప్పకుండా ఎవరు అయితే ఇలా కొమ్మలైతే ఇంచుకొని వచ్చి అయితే అలా పెట్టకూడదండి. సో సింపుల్గా ఇలా కళ్యాణం అయితే చేసేసుకొని పూజ అయితే చేసుకోవాలండి. కంపల్సరీగా శ్రీ మహావిష్ణువు అష్టోత్తరము, తులసీదేవి అష్టోత్తరం కానీ చదువుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈరోజు స్పెషల్గా క్షీరాబ్ది ద్వాదశి రోజు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి కథ కూడా తప్పనిసరిగా చదువుకోవాలండి. సో అలా మనము భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత పూజ కథ అంతా మనం చదువుకున్న తర్వాత టెంకాయ కూడా కొట్టేసుకొని ప్రసాదము సమర్పించి దీప నైవేద్యాలతో మంచిగా అయితే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. అలాగే ఈరోజు 365 ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చునండి. సో ఇలా కనుక పూజ అయితే సింపుల్గా చేసుకున్నాం అనుకోండి, భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం తప్పకుండా అయితే మనకు కలుగుతుందండి. పాపాలన్నీ తొలగిపోయి ఈ రోజున పూజ అయితే మంచిగా చేసుకున్నాం అనుకోండి, మనకు ఉన్నంతలోనే మనకు తెలియకపోతే ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది గురువుగారులు పూజా విధానము క్లియర్గా అక్షరం కూడా తప్పుపోకుండా మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాటిని కూడా ఫాలో అయ్యేసి మనం ఎంచక్క పూజ అయితే చేసేసుకోవచ్చునండి. సో అందుకనేసి నేనైతే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ను గురువుగారు చెప్పినేటి పూజా విధానం ప్రకారమే ఫాలో అయిపోయి అన్నీ అయితే మనకు అష్టోత్తరాలు అవన్నీ కూడా కొంతమందికి పలికేవి రావు కదా. సో అందుకనేసి తప్పులు పలక్కోకుండా ఉండాలి అంటే మనం చెప్పకపోయినా విన్నా కూడా మనకు మంచిదేనండి. సో అందుకనేసి నేను యూట్యూబ్ ఛానల్లో అలా పూజా విధానం అయితే పెట్టుకొని మంచిగా అయితే పూజ చేసుకుంటానండి. ఇలా మంచిగా అయితే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ రోజున ముగ్గురికి కానీ అలా మనము తాంబూలం ఇచ్చే చాలా మంచిదండి. ఆ తాంబూలానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనము తులసమ్మ దగ్గరే పెట్టేసుకొని అమ్మవారి కూడా ఉంటే ఒక చీర, అలా జాకెట్ పీసు, గాజులు కూడా పసుపు కుంకుమగా సమర్పించేసి పూజనైతే మనము సింపుల్గా చేసేసుకోవచ్చునండి. సో నేనైతే సింపుల్గా ఇలా పూజ అయితే చేసుకున్నాను. ఇంతకు నా పూజ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. నేను సింపుల్గా డెకరేషన్ అయితే ఇలా మంచిగా అయితే చేసుకున్నాను. నాకు ఉన్నంతలోనే, నా దగ్గర అవైలబుల్లో ఉన్నంతలోనే మనము ఏ పూజనైనా మనకు తెలిసినా తెలియకపోయినా మనకు తెలిసి ఉంటే మనము
ఎటువంటి తప్పులు చేయకుండా చేసుకోవాలి. తెలియకపోతే వేరే వాళ్ళని అడిగి కానీ మనకన్నా గుడులలో పంతులు గారు వాళ్ళందరూ ఉంటారు కదా! వాళ్ళందరినీ కూడా ఫాలో అయిపోయి వాళ్ళు ఎలా చెప్తే అలా, లేదంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నాయి. పూజా విధానం అంతా మనకు క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్తారు. సో, వాటినైనా కూడా ఫాలో అవుతూ భక్తి శ్రద్ధలతో మనకు ఉన్నంతలోనే భయం వలననో ఒకరు ఎవరో చెప్పారని కాకుండా భక్తి శ్రద్ధలతోనే మనకు తోచినంతలోను, మనకు వచ్చినంతలోను భక్తి శ్రద్ధలతో పూజించితే ఆ మహావిష్ణువు అనుగ్రహం మనకు తప్పకుండా అయితే కలుగుతుందండి. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫైనల్‌గా పూజ అయితే కంప్లీట్ అయింది. సో, మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందనేది నాకు కమెంట్ చేయండి. నచ్చిందనుకోని ఒక చిన్న లైక్ ఇయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. సో, మా వీడియోస్‌ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.